ఇంకో అంశం వచ్చేటప్పుడు విజయ్ సీఎం అవటం నాకు అసూయ కలిగిస్తుంది అన్నాడు. నిన్నే కదా ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడు అనేది, ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడు అనేది నువ్వేనేది, ఏది మళ్ళీ నువ్వు నాకు అసూయ కలిగిస్తుంది అంటావు. అంటే బాగా నీకు గుచ్చుకున్నది అనేది కదా. 15 ఏళ్ళు రోడ్డు మీద ఎక్కడున్నాడు ఆయన, హ్యాపీగా 2014లో పోటీయే చేయలేదు కదా. ఆయన యాడొచ్చాడు సార్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వెళ్ళి ఫ్లైట్ పెట్టి ఈ ఫ్లైట్ ఆల్రెడీ రేపు పొద్దున ఫ్లైట్ బుక్ చేస్తున్నాం, స్పెషల్ ఫ్లైట్ వెళ్ళిరా అంటే వెళ్ళొచ్చాడు. క్లియర్గా ఒకటి ఏం చెబుతున్నాడు, నేను 15 ఏళ్ళు బానిసత్వమే చేస్తా, మీరు ఉంటే ఉండండి పోతే పోండి అని క్లియర్గా చెబుతున్నాడు. ఇంకో మాట ఏమంటాడు, శత్రువు బలంగా ఉన్నప్పుడంట కొడతాడంట, బలహీనంగా ఉన్నప్పుడు కొట్టడంట. నీ జీవితంలో 3 పార్టీలు కలిస్తే తప్ప ఎమ్మెల్యే కాల, 3 ఎలక్షన్లు ఇది, 3వ ఎలక్షన్. మళ్ళీ నువ్వు శత్రువు బలము బలహీనత, అసలు నీకు బలహీన ఉంటేనే కదా ఆయనకు సార్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, బలం లేదంట కరెక్ట్ కాదులే కానీ ఆయనకి ఒక వర్గం నుంచి బాగా 3 పార్టీలు కలిస్తే 6% ఓట్లు వచ్చినాయి సార్, సింగిల్ గా వచ్చింది కదా, బలం లేదని కూడా 3 పార్టీలు కలిస్తే తప్ప మనం ఎమ్మెల్యే కాల. వాళ్ళు 21 కాదు 15 ఇచ్చిన వాళ్ళనే వాడు. ఆ టైంలో చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇచ్చాడు అనవసరంగా. ఆ టైంలో 15 ఇచ్చిన యాక్చువల్ గా అది వాస్తవమే కాదని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిజంగా మీరు అనుకున్నట్టు భయపడ్డాడు. కానీ ఆయన కనుక 50 సీట్లు 2 ఏళ్ళు సీఎం పదవి అంటే కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఈయన ముందు భయపడేసరికి వాళ్ళకేముంది సరే ఉండి కానీ అన్నారు. మనం ఏం చెప్తే అది మన ఇంటి దగ్గర ఉంటాడు, మన ఇంట్లో మనిషి, మన కాంపౌండ్ లో మనిషి టైప్ లో వాళ్ళు అలానే విధానం ఉంది సార్. ఎందుకు నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నిన్న శుక్రవారం రోజు సచివాలయంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. అటవీ శాఖ అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్ష చేశాడు వితౌట్ పవన్ కళ్యాణ్. మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశాడు అనగానే ఈయన మళ్ళీ అదే అటవీ శాఖ అధికారులను పిలిచి ఈయన సపరేట్ సమీక్ష చేశాడు. నిజమా? ఇదే సపరేట్ ఇద్దరు శుక్రవారం పుష్కరాల బాధ్యత నేను తీసుకుంటానంటున్నారు పవన్ కళ్యాణ్. రేపు పొద్దున ఇన్సిడెంట్లు జరిగితే అది కూడా బాధ్యత తీసుకోవాలి, జరగకూడదని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆ పుష్కరాలు వస్తేనే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ పుష్కరాల్లో ఈ ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకటి సార్ క్లియర్గా అయితే అధికారం ఇచ్చి చూస్తే ఎవరిదేంటో తెలిసిద్ది అన్నట్టుగా అబ్రహాం లింకన్ చెప్పినటువంటి మాటలు మనకు గుర్తొస్తాయి. ఇప్పుడు అధికారం ఇచ్చి చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ఏంటో ఈ రోజు ఒక్కొక్కటి బయటపడతా ఉంది. మొన్నటి దాకేంది ప్రశ్నించాలి, మనం ప్రశ్నించే హక్కు ఉంది, మనకు వాక్ స్వాతంత్రం ఉందన్న ఆయన ఈ రోజు వాళ్ళ వాక్ స్వాతంత్రం మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రశ్నించినటువంటి వ్యక్తుల మీద కేసులు పెడతా ఉన్నారు. అందుకనే అధికారం ఇచ్చి చూస్తే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో అని తెలియకుండా జరుగుతుందో కానీ తెలియకుండా చంద్రబాబు గారి వ్యూహాత్మకంగా తెలివిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అప్రదిష్ట పాలేదటి చేస్తున్నారా అన్న అనుమానం వస్తుంది. కేసులు జనసేన వాళ్ళు ఎవరో కేసు పెట్టడం ఏంటి, ఈ గోల ఏంది, పైగా మీరు ఏది ఇక్కడి నుంచి కేసులు ఏమి వద్దని అన్నారని కూడా వచ్చింది. అయినా కూడా విత్డ్రా కాలేదు ఇంకా నాగేశ్వర గారి మీద. నాగేశ్వర మీ మీద కూడా పెట్టారు కదా, మీ మీద సాక్షి టీవీ మీద పెట్టారు, 99 టీవీ అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద వాళ్ళ CEO మీద వాళ్ళందరి మీద పెట్టినట్టున్నారు చైర్మన్. అది అట్లా ఏందో మరి చూద్దాం.